మనం ఏ రకంగా ఒకటి ఏకకాలంలో ప్రభుత్వాన్ని చికాకు పరుస్తున్నారు, వ్యక్తిగతంగా మిమ్మల్ని చికాకు పరుస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, కార్యాలయం కోసం 82 లక్షల బిల్లులు పెట్టి సామాన్కి సంబంధించి చెప్పేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బోల్డ్ కబులు చెప్పారని అలాగా ప్రచారం చేస్తున్నారు మిమ్మల్ని. వరదల్లో అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని పెడుతున్నారు అల్లరి. ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి కదా, వ్యక్తిగతంగా వెళ్తోంది, ప్రభుత్వాన్ని వెళ్తోంది. ఒకటండి, ఇప్పుడు కొన్ని ఊర్లో సామెతలు చెప్తుంటారు. ఒకడు ఉంటా అంట, వాడికి లేచిన దగ్గర అదే పని చేస్తుంటే వాడు నిజం చెప్పినా గానీ ఎవడు నమ్మడంట. వాడు ఎప్పుడన్నా పొరపాటు ఎప్పుడన్నా నిజం చేస్తే ఆ నిజాన్ని కూడా అబద్ధం కింద లెక్కేసుకుని ప్రజలు పట్టించుకోకుండా మీరు అలా అనుకుని బాగా రిలాక్స్ అవుతున్నారా? ఊర్లో అలాంటి వాళ్ళే అనుకుని రిలాక్స్ ఏముంది, మేము రిలాక్స్ కాదు. మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు ప్రజలందరూ చూశారు. జనసేన పార్టీ శ్రేణులు ఏ రకంగా విజయవాడలో కానీ ఇటు పక్కన ఉన్నటువంటి మా జిల్లాలో కానీ ఉన్నటువంటి చోట్ల మేము ఏ రకంగా వెళ్తున్నాం మాకు తెలుసు. ఎందుకంటే ఒక్కడంటే ఒక్కడు బయట రానాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు. నిన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఎడిపోయారు, ఏమైపోయారు? రాజకీయ పార్టీ కదా, వచ్చి చేయాలి కదా. ఇలాంటి మేము ఇంతకుముందు మేము అధికారం లేకపోయినా కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మేము ఎన్నిసార్లు ఏ రకంగా చేసాము ఒకసారి వాళ్ళని తెలుసుకోమనండి. ఒకసారి మేము ఎక్కడ మా కేంద్రాన్ని కూర్చోలేదు కదా. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అన్న తర్వాత అన్ని పార్టీలు వస్తాయి, అధికారం ఉన్న పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వస్తుంది. అరే స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చేస్తున్నాయి కదండి. మీకేమైంది? మీరందరూ ఎక్కడ పడుకున్నారు, ఎక్కడ కూర్చున్నారు? ఒకసారి వచ్చి ఒక ప్రాంతంకి వచ్చి కాస్త ప్యాంట్ పైకెత్తుకుని దిగేసి 2 మాట్లాడేసి, రెండోసారి వచ్చి ఇంకో సాటుకు వచ్చి 2 సార్లు మాట్లాడి వెళ్ళిపోయి ఏదో పాస్పోర్ట్ రిటర్న్ అయిందని మళ్ళీ బెంగళూరు పోయి కూర్చున్నటువంటి నువ్వేం మాట్లాడతావు? నీకు సంబంధించిన నాయకులు ఏం మాట్లాడతారు? ఇంకా ఎక్కడెక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ మధ్యన చూశాను, మీరు కొత్త యాక్టర్లు ఇద్దరు వచ్చారు. మళ్ళీ మొన్నటిదాకా ఉన్నటువంటి వాళ్ళందరూ పోయారంటే నేను కన్నబాబు కనిపించాడు నిన్న. కొత్త వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కాదు మాకు ముఖ్యం, వీళ్ళు చేస్తున్నటువంటి శాసనలు ఏ రకంగా చేయాలని చెప్తాం. ఏదో చెప్పారు ఇందాక మీరు, పవన్ కళ్యాణ్ గారు ఏదో బిల్లులు పెట్టారని. జ్ఞానం ఉందా వాళ్ళకి? ఏమన్నా బిల్లులు పెట్టారు సోషల్ మీడియాలో నమ్మేదట్టే ఉన్నాయని. ప్రభుత్వ సొమ్మును ఏ రకంగా వాడుకున్నది, ఆయన తాడేపల్లి ప్యాలెస్ చుట్టూతో ఏ రకంగా ఫెన్సింగ్లు వేసుకున్నాడు, ఎన్ని వందల మందిని పోలీసు కాపలా పెట్టాడు చూసాం కదా. ఇప్పుడు ప్రజలకందరూ తెలిసింది కదా. ఆయన అధికారంలో తెలియదు, అధికారం పోయిన తర్వాత తెలిసింది కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉంటుంది ఎక్కడండి? మా ఆఫీస్లో ఉంటున్నాం. పవన్ కళ్యాణ్ గారిది క్యాంప్ ఆఫీస్ విజయవాడలో ఉంది. క్యాంప్ ఆఫీస్ అంటే ఏంటిది? పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండేది, ప్రభుత్వంతో ముడిపడినటువంటిది, మాది కాదు కదా. దానికి ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ పూర్తిగా గవర్నమెంట్ కల్పిస్తే మేమేం పెట్టించుకోలేదు కదా. మళ్ళా చెప్తున్నా, ఎవడైనా రమ్మానండి. విజయవాడ క్యాంప్ ఆఫీస్ లో ఏ ఒక్కటైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొనిపించింది ఏమైనా ఉందామో ఒకసారి చెప్పనండి. మేము బిల్లు పెట్టి చూపించమనండి. లేదంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎవరు మేము ఏర్పాటు చేసామా, ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? అవి మేమున్నా ఉంటది, ఇంకొకటి ఉన్నా ఉంటది, ఇంకోళ్ళు ఉన్నా ఉంటది. అది పూర్తిగా ప్రభుత్వం నీకులాగా సొంత ఇంట్లో వచ్చేసి క్యాంప్ ఆఫీసులు పెట్టుకుని చేయలేదు కదా. మేమేమి మా ఆఫీసులోనే మా నాయకుడు నిద్రిస్తున్నాడు, అక్కడ ఉంటున్నాడు. అది పూర్తిగా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఉంది. తర్వాత ఏంటంటే మా సెక్యూరిటీ ఉంది తప్పితే మేము ఎక్కడా కూడా నీకులాగా నీ సొంతానికి, లేదంటే లండన్ లో ఉండే నీ కూతుర్లకి, లేదంటే ఇంకోసారి ఉండే మీ అమ్మకో, లేదంటే ఇంకోసారి ఉండే నీ ఎవరికో, నీ సంబంధించిన వాళ్ళకో, నీ భార్యకో మేమేమీ వాడలేదు కదా. మాకేం లేవేలా? ఏ రకంగా మాట్లాడతారు మమ్మల్ని గురించి? మేము ఎప్పుడు చెప్తున్నాం, మాది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెల్ల పేపర్లు అంటాడు. మీరేదో దాని మీద వచ్చేసి ఇంకు జల్లుదాము, లేదంటే ఇంకోటి రాద్దాము, మసి రాద్దాము అనుకుంటే అది రాసింది క్లియర్ గా కనిపిస్తుంది. మీరు రాసింది మీకే కనిపిస్తుంది, మేము రాసేది మాకు కనిపిస్తుంది, ప్రజలకు కనిపిస్తుంది. అందుకని మేము అంటుంది ఇంకోటి విజయచంద్ర గారు, వాళ్ళు 100 మాట్లాడినా 100 అరుచుకున్నా గానీ ప్రజలు నమ్మరు. నిందా చెప్పినట్టుగా రోజు అబద్ధాలు మాట్లాడాడు, ఒక రోజు నిజం చెప్పిన ఎవరు నమ్మడు కాక వీళ్ళు రోజు అబద్ధాలు మాట్లాడతారు. ఒకటి కూడా నిజం ఉండదు దాంట్లో. ఆ డైరెక్షన్ లో చెప్తున్నారు, రోజు ఇలా జరిగితే అది మీకు కూడా ఇబ్బంది అవుతుంది అనేది నేను ఈ డైరెక్షన్ లో చెప్తున్నాను. మీరు చెప్తున్నారు కరెక్ట్ కాదట్లా, మీరు మా శ్రేయోభిలాషలాగా చెప్తున్నందుకు థ్యాంక్ యూ. బట్ మేమేమంటామంటే వాళ్ళు 100 వాగినా మేము ప్రజల కోసం ఏమి చేయాలో, రాష్ట్రం అభివృద్ధి కోసం ఏమి చేయాలో చేసుకుంటూ వెళ్తాం తప్పితే వాళ్ళని ఒక గంట కనిపెడుతూనే ఉంటాము. వాళ్ళని ఏం చేయాలో చేస్తాను ఉంటాము. అది కూడా చెప్తున్నాం, వాళ్ళు ఏం చేయాలో ఏ టైంలో ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా స్పందిస్తాము. వాళ్ళని ఒక గంట కనిపెడతాం, వాళ్ళు పూర్తిగా వదిలిపెట్టి మేము వెళ్తాం అంటలా. రోజు వచ్చి బాధ పట్టుకుని మాట్లాడతా నువ్వేదో ఎన్ని రోజులు భరిస్తాం? కొన్ని రోజులు భరిస్తాం, తర్వాత ఏం చేస్తాం. కానీ మాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రంలో ఉండే ప్రజలు ముఖ్యం తప్పితే ఈ సోకాళ్ళు ఈ ఏదో బ్యాచ్ ని మేము పట్టించుకున్న పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు దొరలో అనేది ప్రజలందరూ తెలుసు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఏ రకంగా రాజధానిలో చేసినటువంటి రోడ్డు మీ అందరికీ చాలా ఎక్స్పర్ట్సే, మీరు ఒక లీగల్ ఎక్స్పర్టే. నేను అనేది ఏంటంటే పరుగు పందెంలో 100 మీటర్స్ పరిగెట్టినప్పుడు ఒక స్పీడ్ తో వెళ్తూ ఉంటాం, ఎందుకు హడ్డిల్ ఉండదు కాబట్టి. మధ్యలో హడ్డిల్ వస్తూ ఉన్నప్పుడు హడ్డిల్ పరిగెట్టే పరుగుకి వేరే స్పీడ్ పేరుతో వెళ్ళాలి. ప్లేయర్ ఎక్స్ట్రాడినరీ చిత్రతో ఉండాలి.
మీరు 100 మీటర్ స్పీడ్ కిను హడ్డిల్ స్పీడ్ కి ఒకటే స్పీడ్ తో మేము వెళ్తాం, తోలు తీసేస్తాం, తొక్క తీసేస్తాం అంటే వాళ్ళు అసలు బోట్లు కాదు బ్రహ్మాండమైన బోర్డు చేస్తారు. హడ్డిల్ని కూడా దూకి వెళ్ళేటటువంటి శక్తి ప్రజలు మాకు ఇచ్చారు. ఓకే, ఖచ్చితంగా దూకుతాం. వాళ్ళు అడ్డు పెడితే ఆగేది పరిస్థితి కాదు. అడ్డు పెడితే సినిమా పాప మీ 100 స్పీడ్ కి హడ్లు వేస్తున్నారు వాళ్ళు. పగలగొట్టుకుని వెళ్ళేటటువంటి శక్తి ప్రజలు మాకు ఇచ్చారండి. ప్రజలు మాకు ఇచ్చినటువంటి శక్తి మాకుంది. మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుందాం. ఎలాంటి హడ్డల్స్ చర్చ కొనసాగుతుంది.